కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం చేసిండు. తెలంగాణ కోసం పోరాటం చేసిండు. మరి ఆయన తెలంగాణ జాతిపితగా ఈ రాష్ట్రం మొత్తం అనుకుంటుంది. ఆయన ఎట్లా జాతిపిత అవుతాడు, ఆయన ఏం పోరాటం చేసిండు, ఆయన ఎట్లా జాతిపిత అని అమెరికాకు పోయినా, అమెరికాలో చదువుకొని వచ్చినా మన నోట్లో ఉన్న కంపు మాత్రం పోలేదని ప్రజలు అంటారు. సో ఈ కంపు నోరుతోని రేవంత్ రెడ్డి మాట్లాడితే వాస్తవానికి కేసీఆర్ కౌంటర్ ఇయ్యాడు కూడా. ఇప్పుడు నాకేమో వేరే స్లాంగ్ వస్తుంది. సింహాసనం విలువ బుడతల వండే పందికేమెరక, సింహాసనం అధిష్ఠించే అవగాహనకి తెలుస్తుంది. సింహాసనం విలువ బుడతల పందికి తెలుస్తుందా? తెలియదు అనమాట. అది దాని బుడిదే కమ్మ ఉంటుంది. సో మనకు కూడా అంతే అనమాట. మన అన్నగారికి కూడా ఆంధ్రలో మోచేతులు తాగడం మంచిగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పోరాటం తెలియనట్టుగా, ఏదో నేను మునగానన్నట్టుగా, నేనేదో తెలియకలన్నట్టుగా నటించే ప్రయత్నం చేసి కేసీఆర్ను కించపరచాలని ఒక ప్రయత్నం జరిగింది. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఖండించరు. అరే భయ్, నువ్వే పోయిడిది కదా, ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు టీడీపీలో వండుకుంటా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ పోరాటం చాలా గొప్పది, 40-45 సంవత్సరాల వయసులో అత్యంత విలువైన రాజకీయ లైఫ్ అది. అట్లాంటి సమయంలో కేసీఆర్ త్యాగం చేసిండు, రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాటం చేసిండు. తెలంగాణ దేవడంలో కేసీఆర్ పాత్ర పైన, కేసీఆర్ పోరాటం పైన ఎవరైనా విమర్శిస్తే వాళ్లకు ఉద్యమం పైన అవగాహన లేని సన్నాసులుగా చూడని ఇదే రేవంత్ రెడ్డి పత్తిత్తు లెక్క మాట్లాడాడు. సో ఇప్పుడు గద్దెనెక్కినాక భూమి మీద లేవు కండ్లు, ఆకాశానికి ఎక్కినాయి. సో మరి ఆ కండ్లు కనిపిస్తలేమంటారు నిజం. అయితే కండ్లు బీఆర్ఎస్ వాళ్ళు కిందికి చూపిస్తే బాగుంటుండే, కానీ కాంగ్రెస్ వాళ్ళే చూపిస్తారు. ఒరే సన్నాసి, నువ్వు ఆంధ్రలో సంకన ఆకొచ్చు, ఆంధ్రలో మోసేతిని తాగొచ్చు, నీ తెలవపోతున్నా నాయన. కేసీఆర్ తెలంగాణ పోరాటం చేసిండు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలు అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోరాటం చేస్తే నేను సొంత కాంగ్రెస్లో ఉండి, ఆనాటి కాంగ్రెస్, ఈనాటి కాంగ్రెస్, ఏనాటి కాంగ్రెస్ అయినా నికార్జ్ అయిన కాంగ్రెస్ నాయకుడినైనా నేనే కాంగ్రెస్ పార్టీ పైన నేను కూడా పోరాటం చేసిన సన్నాసి అని చెప్పేసి మరి మా కోమటిరెడ్డి వెంకటన్న చెప్తాను. 100కు 1 అంటే 1కి 100% మా వెంకటన్న చెప్పింది నిజం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినోడే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలంగాణ కోసం పోరాటం చేసినోడే. కాంగ్రెస్ లో మొదటి పేరు ఎవరిదైనా చెప్పాల్సి వస్తుంది తెలంగాణ ఉద్యమం అంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది నేను గతంలో చెప్పిన, గతంలో 4-5 సందర్భాలు చెప్పిన, మరొకసారి కూడా చెప్తాను. నల్లగొండ బిడ్డగా బాజాప్తా చెప్తా. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులల్లా తొండికో మొండికో ఎందుకో ఏం కథో కానీ ఆమనిరార దీక్ష కూర్చున్న మునగాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంట్లో శశబిషలు లేవు, రాజకీయ లబ్ధి లేదు, ఇంకోటి లేదు. ఒకటి తెలంగాణ బిడ్డగా నిజం మాట్లాడతాను అంతే. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించినోడు, కాంగ్రెస్లో ఉంటూనే ఆయనకు చేతనైనంత వరకు ఉడతాభక్తిగా తెలంగాణ పోరాటం చేసిన ఆయన కూడా కొంచెం. దానికి తోడు కేసీఆర్ కూడా తెలంగాణ పోరాటం చేసిండు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు జాతి పితలన్నా నమ్ముతాము, ఇలాంటి తెలంగాణ ముద్దు బిడ్డలన్నా నమ్ముతాము, తెలంగాణ కోసం పోరాటం చేసిన రాజకీయ నాయకులన్నా కీర్తిస్తాం. ఎట్లయినా సరే, ఎన్ని లంగ పనులు చేసినా, ఎన్ని లత్కోరు పనులు చేసినా సరే, తెలంగాణ అనే ఒక సెంటిమెంట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ను కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డిని కానీ కీర్తిస్తాం. మరి ఏదైతే నల్లమల పులి మాట్లాడిండో, నువ్వేమైనా చేసినావా, నువ్వేమైనా తెలంగాణ జాతిపిత అంటే నీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న సన్నాసి బరాబర్గా జాతిపితనేరా కేసీఆర్. నాయన కేసీఆర్ జాతిపితనే, కేసీఆర్ తర్వాత స్థానంలో నేనే ఉంటారా సన్నాసి అంటాడు. సో అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రి ఇస్తున్న కౌంటర్ నాకు నచ్చింది, అందుకే ఈ వార్త తీసుకున్నా. సో టైటిల్ చూడరా, కేసీఆరే కాదు నేను జాతిపితనే. కేసీఆర్ మాత్రమే కాదు, నేను కూడా జాతిపితనే. ఎందుకంటే ఇద్దరు తెలంగాణ కోసం ఆమరణ దిశ కూర్చున్నారు. ఆ రోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూర్చుంటే కేసీఆర్ గారు పోయి కూడా సంఘీభావం తెలిపిండు. ఆ రోజు రాష్ట్రం మొత్తం చూసింది. సన్నాసులకు ఏమెరక టీడీపీలో వండుకున్న వాళ్ళకి కానీ. సో ఇప్పుడు ఇట్లా రాసిండు చూడ, కేసీఆరే కాదు నేను జాతిపితనే,
తెలంగాణ కోసం కొట్లాడినను, ఉద్యమంలో నా పాత్ర కూడా ఉన్నది, బరాబర్ ఉన్నది. సొంత పార్టీని ఎదిరించాను, బరాబర్. పదవికి రాజీనామా చేసిన 100%. సర్వస్వం కోల్పోయా, అది నా తెలియదు. సర్వస్వం ఏం కోల్పోయి నా తెలియదు, కానీ ఇంతవరకు అయితే ఓకే. కోమరెడ్డి, మంత్రి కోమరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక మిగిలింది 4వ పేపర్ రాసిరట. ఈ 4వ పేపర్లు కూడా మరి ఇక కూడా రాసింది. సారీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్దేశించి మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిండు. కేసీఆర్ మాత్రమే కాదు, తాను కూడా తెలంగాణ జాతిపితనే అన్నారు. నల్లగొండలో పర్యటించిన తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర కూడా ఉందని, కేసీఆర్ తో పాటు మిగతా వారు కూడా ఉద్యమకారులేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఇక్కడ వెంకటన్న చెప్పిన విధానం ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకు అనుకూలంగా రాసుకుండు, ఇది రేవంత్ వెలుగు కాబట్టి. కానీ ఒరే బాబు, మీ తెలంగాణ ఉద్యమం చేసినాం, ఇప్పుడు కమ్యూనిస్టులలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. కానీ ప్రధాన పాత్ర బీఆర్ఎస్ది అనేది అందరికీ ఓపెన్ సీక్రెట్. మరి కోమరెడ్డి వెంకరెడ్డి పాత్ర కూడా ఉన్నది, దాంట్లో కూడా ఏం డౌట్ లేకుండా చెప్తాం. రేవంత్ రెడ్డి పాత్ర ఏంది? రేవంత్ రెడ్డి పాత్ర గురించి మీరు రాజకీయ ఆరోపణలు ఒకరిపైన 100 చేసుకోరి, చెరొకటి, మాకేం అభ్యంతరం లేదు. కానీ రేవంత్ రెడ్డి పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఏంది? గన్నులు పట్టుకొని తిరిగిన ఉద్యమం చరిత్ర ఉందా? లేదు ఆంధ్రలో మోచేతులు ఆయన చరిత్ర ఉన్నదా? లేదు చంద్రబాబు నాయుడికి చెంచాగిరి చేసిన చరిత్ర ఉన్నదా? లేదంటే తెలంగాణ కోసం నికార్సుగా మునగాన్ లెక్క చంద్రబాబుని ఎదిరించి గల్లా పట్టుకొని జై తెలంగాణ అన్న చరిత్ర ఏమైనా ఉందా? వెంకరెడ్డి రాజకీయంగా 100 మాట్లాడి నేనేం దాంట్లో సమర్థించా, ఆయన ఎసవంటి లంగపాలన చేసి నేనేం సమర్థించా. కానీ తెలంగాణ పోరాటం వరకు కేసీఆర్ ప్రథమ స్థానంలో ఉంటే, కాంగ్రెస్ లో 2వ స్థానంలో నల్లగొండ బిడ్డ ఖచ్చితంగా కోమరెడ్డి వెంకరెడ్డి ఉంటాడు, ఉండాల్సిందే కూడా. సరే లంగో దొంగో ఏం చేసిండో కానీ మొత్తానికి అయితే రాజీనామా చేసిండు, నిరాహార దీక్ష కూడా కూర్చున్నాడు. దానికి కేసీఆర్ పోయి సంఘీభావం తెలిపిండు. ఇప్పుడు కూడా మీరు సోషల్ మీడియా కొట్టిన ఫోటోలు వస్తాయి. మరి ఒక పోరాటం చేసినోడు ఇంకో పోరాటం చేసినోడు ప్రశ్నిస్తే ఒక అర్థం ఉంది. ముక్కు మొగం లేని దివారాగాడు వచ్చి ఉద్యమం గురించి మాట్లాడితే చండాలంగా అనిపిస్తాను జనాలకు. ఇప్పుడు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్స్ ఈ కోమరెడ్డి వెంకరెడ్డితోనో ఇంకోటితోనో తెలంగాణ పోరాటం చేసినతో అనిపిస్తే సగం ఉంది. ఏ సంబంధం లేని దొంగ, తెలంగాణ బిడ్డలు సంపదానికి వచ్చిన దొంగ ఇవాళ పత్తితులక గద్దెనెక్కగానే నేను మొనగానే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే కాకరి చుమ్ముతారు తెలంగాణ సమాజం. పొద్దుగాల నుంచి చూస్తాను సోషల్ మీడియాలో. ఎక్కడిది నీ చరిత్రస ఉంటుంది, నీ బతికేస ఉంటుంది, నువ్వు చేసిన పోరాటం ఏంది, నువ్వు కడలగట్టింది ఏంది? నువ్వు ఇవాళ ఎక్కడ కేసీఆర్ వైపు ప్రజలు చూస్తున్న భయంతో, అమెరికా నుంచి వచ్చిన కదా నన్ను కుక్కలు దేక్తలేవు తెలంగాణ అని చెప్పేసి అందరినీ తన వైపు తిప్పుకోవడం కోసం కేసీఆర్ని తిడితేనే జనం నా వైపు చూస్తారనే ఒక కుట్రపూరిత ధోరణితో విమర్శించినట్టు తెలంగాణ సమాజం గ్రహించింది. దీనికి కౌంటరు కోమరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడే కొడుతుండే. నీకు సిగ్గులేని సన్నాసి, ఆయన ఉద్యమం చేసి నీ ఉద్యమం చేసిన రాబాయ్, నువ్వు రాబాయ్ అంటాడు సాఫ్గా, సింపుల్గా చెప్పాలంటే. సో ఆయన భాష నా భాష ఒకటే తీరుంటుంది కాబట్టి చెప్తాను. సో ఆయన కాకపోతే ఓపెన్గా కొన్ని చెప్పలేకపోయినా నేను చెప్తాను నాకు అంతే. ఇప్పుడు ఇక్కడ ఈయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట. రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ ముమ్మాటికి తెలంగాణ జాతిపితే, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. హార్డ్వర్డ్ వెళ్ళొచ్చిన రేవంత్ నోరు మాత్రం బుద్ధి మారలే. సో ఇప్పుడు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంట్లో ఏమైనా తప్పు ఉన్నదా? 100% కదా వాళ్ళు అన్నది ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఈ దేశంలో ఒక ఆయన సరే, ఇప్పుడు రాజ్యాంగంలో మరి ఎక్కడ ఆయన మరి జాతిపిత అని ఏమి లేదు. మమ్మల్ని అంటారు కదా భరతమాత అని రాజ్యాంగంలో ఏడుందో చూపి అని. సో ఆయన కూడా జాతిపిత అని ఎడలేదు, ఈయన కూడా జాతిపిత అని ఎడలేదు. కాకపోతే వాళ్ళు చేసిన పోరాటానికి, వాళ్ళు చేసిన త్యాగానికి ఇచ్చే గౌరవం అట్లా పిలుచుకుంటారా? అరే ప్రేమతో పిలుచుకుంటారా భయ్? ఏమన్నా నీసోటి దొంగనే విలువంగా పోరాటం చేసిన తప్పేంది? సో అహంకారం ఎక్కువైపోయి అంటారుగా, రూపాయి అంటారు కిలో రూపాయ ఆటాన కోడికి రూపాయ మసాలా పోసినట్టుగా మా రేవంత్ అన్న అమెరికా నుంచి వచ్చినాక నోరు ఇంకింత కంపు పెంచిండు. ఉన్న కంపు సరిపోతాడు, ఇంకింత కంపు పెంచి రూపాయ మసాలా తెచ్చి ఇప్పుడు కోడి వంతాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్గా
బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మునగాడు ఇక మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. కానీ ప్రజలైతే సరిపోను అరుచుకురు, సిగ్గి రాదు మనకు. అంటారు కదా, దున్నపోతు మీద నిలబడి దానికైనా సిగ్గు వస్తుంది కానీ మనకు రాదు. సో మన నోరు ఎంత స్లిప్ అయితే మనం అంత సోషల్ మీడియాలో మన పేపర్లు ఉన్నాయి కాబట్టి, మన రాతలు రాసే లత్కోర్ పత్రికలు ఉన్నాయి కాబట్టి రాయొచ్చు. ఆ ముత్తైదులు రేపు రాస్తాయి కాబట్టి సో స్టేట్మెంట్ ఇస్తారు. మొత్తానికైతే ఈ కేసీఆర్ తెలంగాణ పోరాటం చేసిండా, కేసీఆర్ జాతి పితన అని ఒక్క స్టేట్మెంట్తో ఇంకింత మనన్న డౌన్ ఫాల్ అయింది. అది కనిపిస్తున్నది. సమాజంలో ఇప్పటికే లంగ దొంగ అని పేరు తెచ్చుకుండు, ప్రజలకు ఇచ్చిన హామీలకు పెట్టిన దొంగ అనే పేరే ఉండే. దీనికి తోడు నోరు కూడా కంపేర్ అబ్బాయి అనేది మరొకసారి నిరూపించుకున్నాడు. సో ఇది నాకు నచ్చిన విషయమే.